ప్రైవేట్ ఫైల్ ఫస్ట్ స్టోరీ. రాష్ట్రంలోని కాపులకు అండగా ఉంటామన్నారు వైసీపీ కాపు నేతలు. కోనసీమ జిల్లా వెంకటాయపాలెంలో సమావేశమైన నేతలు పలు తీర్మానాలు చేశారు. కాపు కార్పొరేషన్ కు 9,000 కోట్ల రూపాయలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సాయికృష్ణ ఘటనపై సిబిఐ విచారణ జరపాలన్నారు. దాడులకు గురైన కాపులకు భరోసా కల్పించేలా వైసీపీ ఆధ్వర్యంలో 3 టాస్క్ ఫోర్స్ టీంలు ఏర్పాటు చేస్తామన్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. వైసీపీ కాపు నేతలు రౌడీలు అనుకుంటున్నారా అని ఫైర్ అయ్యారు. రౌడీ అనే పదం పవన్ కళ్యాణ్ కే వర్తిస్తుందన్నారు. అధికారంలో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడాలని సూచించారు. ఈ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తూ ఈ రాష్ట్రంలో మొదలు చేసి ఈ ముందు తిరిగి చేస్తున్నవారు రౌడీ అనే పదానికి ఆయన వర్తిస్తూ ఆలోచన చేసుకుని చెప్పండి. నోరు ఉంది కదా అని అధికారం ఉంది కదా అని మాట్లాడడం తగదు. అధికారంలో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అయినా అసలు రాజ్యాంగ పదాలు ఉన్నాక అరువుడా ఆ మాట్లాడే వ్యక్తి చెప్పండి నాకు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సత్య అందుబాటులో ఉన్నారు. సత్య, ఈ వైసీపీ కాపు నేతల సమావేశంలో ఏం తేల్చారు, ఏం మాట్లాడారు, అసలు వాళ్ళ డిమాండ్లు ఏంటి, వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలకు సంబంధించి అటు పవన్ కళ్యాణ్ నుంచి ఏమైనా రెస్పాన్స్ వస్తుందా? అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న కాకినాడ పర్యటన నేపథ్యంలో వైసీపీ రవిడీలు అంటూ సంబోధించడంతో పాటు కొన్ని వైసీపీకి సంబంధించి అధికారంలోకి వస్తే కనుక అందులో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల మీద తాట తీస్తామని మాట్లాడడం, ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఈ తీర్మానాల్లో అంటే ఈరోజు జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో కీలక నేతలు కాపు నేతలు పాల్గొన్నారు. వైసీపీకి సంబంధించినటువంటి ఒకటి నెక్స్ట్ అంటే ఈ సమావేశం తర్వాత వైజాగ్తో పాటు తిరుపతిలో కూడా ఇలాంటి సమావేశం కాపులతో ఏర్పాటు చేయాలి, కాపు ముఖ్య నేతలతో ఏర్పాటు చేసి కాపులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించాలనేది మాత్రం ఒక నిబంధన తీసుకుంటే, మరి రెండో నిబంధన కాపు కార్పొరేషన్కి సంబంధించి రావాల్సినటువంటి నిధులు ఏదైతే సంవత్సరానికి 3,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నిధులు ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా విడుదల చేయాలని ఒక డిమాండ్ తీసుకున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు సరికాదు, ఆయన వైసీపీ నేతలను రౌడీ మూకలు అనడము, ఈ రకంగా మాట్లాడడం అనేది ఆయనకే వదిలేస్తున్నాం అనేది బొత్స సత్యనారాయణ. పెర్ని నాని కూడా మాట్లాడిన పరిస్థితి. పవన్ కళ్యాణ్ ఏ సందర్భంలో ఎలా మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావట్లేదు అనేది పవన్ కళ్యాణ్. అంటే ఈరోజు సమావేశం మొత్తం కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కాపు ముఖ్య నేతలకే అన్యాయం జరుగుతుంది, దీని మీద చర్చించాలి. అలాగే ఒక టాస్క్ ఫోర్స్ టీం అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా 3 నుంచి 4 టాస్క్ ఫోర్స్ టీం వేసి ఎవరైతే కాపులకి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అంటే పై స్థాయిలో ఉన్నటువంటి కాపులతో పాటు కింద స్థాయిలో అనగదక్కుతున్నటువంటి అణగారిన వర్గాలకు సంబంధించినటువంటి వేరే కులానికి కూడా ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళందరికీ కూడా న్యాయం చేసే విధంగా కూడా ఈ టాస్క్ ఫోర్స్ టీం ఉంటుంది. అలాగే ఎక్కడైతే అన్యాయం జరిగిన తర్వాత ఈ టాస్క్ ఫోర్స్ టీం ఇచ్చినటువంటి ఎక్కడైతే జిల్లాలో మొత్తం తిరుగుతున్న రాష్ట్రంలో మొత్తం తిరుగుతుంది కాబట్టి తర్వాత ముఖ్య నాయకులు వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించి ప్రభుత్వానికి ప్రశ్నించే విధంగా కూడా ముందుకెళ్తామని ఒక నిర్ణయం తీసుకున్నారు. అయితే రాష్ట్రంలో 2.5 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంతో పాటు ముఖ్యంగా అంటే రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా ఉన్నటువంటి కాపులకు ముఖ్యంగా అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయాన్ని ప్రశ్నించి వైసీపీని మరోసారి అధికారంలోకి తీసుకొచ్చే విధంగా కృషి చేయాలంటూ కూడా ఒక తీర్మానం చేసుకున్నారు. ఈ సమావేశాలకు సంబంధించి అంటే ఎక్కడైతే రాష్ట్రంలో సంబంధించినటువంటి వైజాగ్లో కానివచ్చు, తిరుపతిలో కానివచ్చు, రెండవ సమావేశం ఎక్కడో 2 చోట్ల నిర్వహించిన తర్వాత ఒక కీలక నిర్ణయం తీసుకుంటాం. అలాగే రాష్ట్రంలో ప్రతి చోట కూడా ముఖ్యమైన ప్రాంతాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి కాపులను అనగదొక్కే విధంగా కూడా ఎవరైతే కొంతమంది ప్రయత్నిస్తున్నారో వాళ్ళకి బుద్ధి చెప్పే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం అనేది మాత్రం ముఖ్య నేతలు బొత్స సత్యనారాయణతో పాటు పెర్ని నాని, అలాగే అంబటి రాంబాబు, కురసాల కన్నబాబుతో పాటు తోట తిరుమతులు ఎమ్మెల్సీ తోట తిరుమతుల ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి మొదటిగా సక్సెస్ అయింది కాబట్టి రెండవది అంటే ఇది జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేకుండా పార్టీని బలోపేతం చేసే విధంగా పార్టీలో ఉన్నటువంటి కాపు ముఖ్య నేతలంతా కూడా ఒక తాటి మీదకి వచ్చి కాపులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రభుత్వం తీసుకెళ్లే విధంగా అంటే ఎవరైతే కాపులను చంపేసి బూడి చేసినటువంటి ఇప్పుడు ఎవరైతే యువకుడు ఉన్నాడో యువకుడు కుటుంబానికి కూడా న్యాయం చేసే విధంగా కూడా ముందుకు వెళ్ళాలనేది ఒక నిర్ణయాన్ని తీర్మానం కూడా చేసుకున్నారు. ఓవరాల్గా రాష్ట్రంలో కాపు బిడ్డల మీద అన్యాయంగా ఒక మచ్చ తెచ్చే విధంగా కూడా చేసినటువంటి ప్రభుత్వం మీద ఖచ్చితంగా మనం డిమాండ్ ఉంటుంది, పోరాటం ఉంటుందని మాత్రం మొత్తం కాపు ముఖ్య నేతలు వైసీపీ నేతలతో కూడా నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఈ రోజు రౌండ్ టేబుల్ సమావేశంలో ఉంది.